విశ్వనాథన్ స్టార్ట్ చేద్దాం. జై శ్రీ మాతాజీ భయ్య. సహజ యోగ ధ్యాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు అందరికీ కూడా స్వాగతం. సహజ యోగ పరివారం తరపున నమస్కారం. మరి మన ఈ సహజ యోగ ధ్యానం 13 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ 13వ రోజుకి వచ్చేసాము. అన్ని రోజులు మనము చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం గురించినటువంటి అవగాహన చేసుకుంటూ ధ్యానం కూడా చేయడం జరిగింది. ఎట్లా మనము ఆత్మ సాక్షాత్కారం అసలు అంటే ఏంటి, మరి మన యొక్క సటిల్ సిస్టమ్ లేదా అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఏముంటాయి, మరి నాడులు అంటే ఏంటి, తర్వాత చక్రాస్ అంటే ఏంటి, చక్రాస్ ఎన్ని ఉన్నాయి, సో ఇవన్నీ విషయాలు కూడా చక్కగా తెలుసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం మీద మరి ధ్యానం చేయడం జరిగింది. నిన్న మనము 7వ చక్రం అనేటువంటి సహస్రార చక్రం మీద ధ్యానం చేశాము. సహస్రార చక్రము అంటే మనం మాడు మీద ఉంటుంది. సహస్ర అంటే 1000, మరి 1000 నాడులు కలిసేటువంటి ఆ ప్రదేశము మనకి ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం ద్వారా కుండలిని జాగృత పరుచుకుంటామో, ఎప్పుడైతే మన కుండలిని రేజ్ చేసుకుంటామో, కుండలిని సహస్రారం మీద వస్తుందో, మనకి నిర్విచారిత అనేటువంటిది ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే ధ్యానము జరుగుతుంది. అంటే ఆ నిర్విచారితలో మనకి ఏంటంటే కుండలిని అనేటువంటిది పైకి వచ్చేయడం ద్వారా ఆ పైన ఉన్నటువంటి భగవత్ శక్తితో కలియడం ద్వారా చైతన్య తరంగం యొక్క అనుభూతిని మనము పొందగలుగుతాము. మరి ఇప్పుడు మీకు తెలిసింది కదా, చైతన్య తరంగాలు అంటే వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అంటే ఏ ప్రదేశంలో వస్తున్నాయి, చేతి యొక్క ఏ భాగంలో వస్తున్నాయి, మరి ఎలాగ వస్తున్నాయి, వేడిగా వస్తున్నాయా, చల్లగా వస్తున్నాయా అనేటువంటి అన్నిటిని కూడా మీరు అనుభూతిని పొంది ఉన్నారు. ఏంటంటే మనము సక్రమంగా ధ్యాన కార్యక్రమాన్ని రోజు కూడా చేసుకుంటూ సాధన చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ యొక్క చైతన్య తరంగం యొక్క అనుభూతిని ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాగంటే మొట్టమొదటిగా ఏంటంటే మీకు ఈ సహస్రారం మీద కొంచెం చిన్నగా నెమ్మదిగా ఒక కదలిక లాగా మీకు ఫస్ట్ గా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం సాధన చేస్తూ పోతామో ఈ చైతన్య తరంగాలు ఇక్కడ ఈ ప్రదేశంలో మొత్తం చూసినట్లయితే మీరు ఇప్పుడు ఇలాగా పెడుతున్నారు కదా, ఇంకా కొంచెం ఇంకో కొంచెం 1 ఫీట్ 2 ఫీట్ పైకి పెట్టినా కూడా మీరు ఇక్కడ చైతన్య తరంగాల యొక్క అనుభూతిని చక్కగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇదంతా కూడా సహస్రారం మీద జరుగుతుంది. మీ యొక్క 2 చేతుల అరచేతులలో తెలుస్తుంది, ప్లస్ ఈ చేతి యొక్క వేళ్ళ చివరన కూడా మీకు ఈ వైబ్రేషన్స్ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే ఈ విశుద్ధి, ఈ ఆజ్ఞా చక్రము ఎప్పుడైతే పూర్తిగా క్లెన్జింగ్ అనేటువంటి జరుగుతుందో చైతన్య తరంగాల యొక్క ప్రవాహాన్ని మీరు అప్పుడు అనుభూతి చెందుతారు. మరి సహస్రారం అనేటువంటిది ఆదిశక్తి యొక్క స్థానము. మీరు నిన్న తెలుసుకునే ఉన్నారు, సత్యము అంటే ట్రూత్ గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ఇప్పుడు సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ ట్రూత్, అంటే మనము ఇంకా దాన్ని మార్చలేము, అది నిజమే అని చెప్పేసి. ఎట్లా అంటే ఇప్పుడు మనం గాలిని పీల్చుకుంటున్నాము, గాలి అనేటువంటిది ప్రాణశక్తి, మరి ప్రాణశక్తి లేకుండా మనం అయితే బతకలేము కదా. సో కానీ ఇప్పుడు ఏంటంటే మీరు గాలిని అనుభూతి చెందుతున్నారు చక్కగా. మరి బయట మొక్కల నుంచి వచ్చే గాలి కావచ్చు, లేదా ఫ్యాన్ ద్వారా కావచ్చు, ఏసీ ద్వారా కావచ్చు. సో ఈ గాలి యొక్క అనుభూతిని మీరు చెందుతున్నారు. మీ యొక్క చర్మానికి తాకడం వలన మీ యొక్క ఫీల్ అనేటువంటిది మీకు వస్తుంది. అలాగే ఇది అంటే గాలి మన ప్రకృతిలో ఉండటము ఎంత అబ్సల్యూట్ ట్రూతో, మరి ఈ వైబ్రేషన్స్ ఉండడం కూడా అంతే అబ్సల్యూట్ ట్రూత్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు సాధన ద్వారా మాత్రమే ఈ యొక్క అనుభూతిని మనం చెందేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి 13 రోజుల కార్యక్రమంలో నాకు తెలిసి మీ అందరికీ కూడా ఎక్కడో చోట ఎంతో కొంత ఈ యొక్క చైతన్య తరంగాలు మరి వచ్చే ఉంటాయి. మనం ఏంటంటే మన లోపల డిజైర్ అనేటువంటిది, అంటే మనం నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి, ఒక ధ్యానంలో డెప్త్ కు వెళ్ళాలి అనేటువంటిది డిజైర్ మీలో ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఈజీగా మీ దగ్గరకు అన్ని వచ్చేస్తాయండి. సో ఆ డిజైర్ ని మీరు పెంపొందించుకోవాలి. ఆ డిజైర్ ఉన్నట్లయితే మీ కుండలిని అనేటువంటిది 100% మీకు అన్ని రకాలుగా సహకరిస్తుంది. సో మరి ఇవాళ ఏంటంటే మన యొక్క ఈ ధ్యాన కార్యక్రమం 13వ రోజు భాగంగా ఏంటంటే మరి మంత్రాసు మనము
ఎందుకు తీసుకోవాలి, లేదా ఈ మంత్రాస్ని మనం ఎలా తీసుకోవాలి, మరి ఆయా చక్రాలు ఈ మంత్రాస్ తీసుకున్నప్పుడు ఎలాగా రెస్పాండ్ అవుతాయి, మరి కుండలిని అనేటువంటిది ఎలాగా రెస్పాన్స్ ఇస్తుంది అనేటువంటి విషయాలను ఈ రోజటి ధ్యాన కార్యక్రమంలో తెలుసుకుని మనము ధ్యానం చేద్దాం. సో దీనికి కూడా మనకు ఒక చక్కటి వీడియో ఉంది, దాని ద్వారా మనము తెలుసుకుందాం. शरीरं स्वरूपं सदा रोगमुक्तं यशाचारुचित्रं धनं मेरुतुल्यं मनश्चेलगं गुरुरोरं कृपात्के ततत्किं 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 ततत्किं। जय माता जी, जय माता जी, जय माता जी। శ్రీ మాతాజీకి నమస్కరించి బంధన్ వేసుకుందాం. ఇప్పుడు చిత్తాన్ని సహస్రారం మీద ఉంచి 3 మహామంత్రాలు తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री ఇప్పుడు 2 అరచేతులు భూమి మీద ఉంచి భూమాత ప్రార్థన. మనలో ఉన్న సమస్త దోషాలు తొలగిపోయి ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి ఈ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
ఎడమ అరచేతిని ఒళ్ళోకి తీసుకుని ఎడమ పార్శ్వపు మంత్రం ఇడానాడి మంత్రం శ్రీ మహాకాళి శ్రీ భైరవనాథ్ సాక్షాత్. ఈ మంత్రం మనలోని ఆత్మన్యూన్యతాభావం, బద్ధకం, భయాలు, భూతకాలపు ఆలోచనలు వీటన్నిటి నుండి కూడా బయటపడి మనల్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా, మనోబలం, ధైర్యంతో ఉంచుకోవడానికి ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ భైరవనాథ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి నమో నమః. కుడి చేతిని ఒళ్ళోకి తీసుకుని ఎడమ అరచేతిని ఆకాశం వైపుగా ఉంచుతూ కుడి పార్శ్వం శుద్ధి చేసుకోవడం కోసం పింగళా నాడీ మంత్రం శ్రీ మహాసరస్వతి శ్రీ హనుమాన్ సాక్షాత్. ఈ మంత్రం తీసుకోవడం వల్ల మన కుడి శరీర భాగంలో భవిష్యత్ కాలపు ఆలోచనలు, ఆందోళనలు, ఒత్తిడి, కోపం, అసహనం, అశాంతి, శారీరక సమస్యలు వీటన్నిటి నుంచి కూడా బయటపడి ప్రశాంతమైన, ఆనందకరమైన సమతుల్య స్థితిని పొందుటకు ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు ఎడమ అరచేతిని ఒళ్ళోకి తీసుకుని సుషుమ్నా నాడీ మంత్రం శ్రీ మహాలక్ష్మి శ్రీ గణేశ సాక్షాత్. భూతకాలపు ఆలోచనల నుండి, భవిష్యత్ కాలపు ఆలోచనల నుండి మనల్ని బయటకు తీసుకొచ్చి వర్తమానంలో స్థిరపరిచి ధ్యాన స్థితిలో ఉంచడానికి ఈ మంత్రం తీసుకుంటాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మొదటి చక్రం మూలాధార చక్రం శ్రీ గణేశ మంత్రం. అమాయకత్వం కోసం, పవిత్రమైన జీవితం కోసం ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. రెండవ చక్రం స్వాధిష్టాన చక్రం. సృజనాత్మకత కోసం ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మదేవ సరస్వతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మూడవ చక్రం నాభి చక్రం. శ్రీ లక్ష్మీనారాయణ మంత్రం. సంతృప్తి కోసం, ధర్మ మార్గంలో మన జీవితాన్ని ఉంచుకోవడం కోసం ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. భవసాగరం మంత్రం శ్రీ ఆదిగురు దత్తాత్రేయ మంత్రం. మనలో గురుతత్వం కోసం ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్
శ్రీ ఆదిగురు దత్తాత్రేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. నాలుగవ చక్రం హృదయ చక్రం. శ్రీ జగదంబ దుర్గామాత మంత్రం. మనోధైర్యం కోసం, రోగ నిరోధక శక్తి కోసం ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ జగదంబ దుర్గా మాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఐదవ చక్రం విశుద్ధి చక్రం. శ్రీ రాధాకృష్ణ మంత్రం. సాక్షితత్వం కోసం, సామూహికతలో ఒకటిగా ఉండడం కోసం ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఆరవ చక్రం ఆజ్ఞాచక్రం. క్షమాతత్వం కోసం, సహనం, ఓర్పు కోసం ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లార్డ్ జీసస్ మదర్ మేరీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. చివరిది ఏడవ చక్రం సహస్రార చక్రం. ఇక్కడ మూడవ మహామంత్రం తీసుకోవాలి. నిర్విచార స్థితి కోసం ఈ మంత్రం తీసుకోవాలి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఈ మంత్రం తీసుకోవడం వల్ల మనం ఆలోచన రహిత స్థితిలో ధ్యానంలో స్థిరపడగలుగుతాము. ఇక్కడ శ్రీ మాతాజీ శ్రీ చరణాలకు నమస్కరిస్తూ సంపూర్ణ శరణాగతితో బంధన్ వేసుకుందాం. So today is a day when you have to promise me that you will meditate every night, every evening, maybe in the morning also. Whenever it is possible, if you can go into meditative mood, you are in contact with this divine power. Then whatever is good for you, whatever good for your society, for your country, all is done by this divine power. You don't have to overpower the divine power. You don't have to order, you don't have to ask. Just if you meditate, you are one with this all-pervading power, which is another great blessings to us.
unless and until your Sahasrara is open, all the blessings of the divine power cannot come to you. Cannot. Maybe you might get some money, you might get some jobs, you might get this and that. But your own development is only possible when you meditate and your Sahasrara is completely open and open to truth. Now the truth is that this divine power is compassion, is love. This is the truth. They say God is love, God is truth. So the equation has to be made that truth is love and love is truth. But it's not a truth that as you have for your own children, you have for your family. Attached love is not truth. If you are attached to somebody, then you never see the bad points of that person. If you are angry with somebody, then you can never see the good points of that person. But it's a complete detached love. And that love is extremely powerful. Because whenever you project that love to anyone, you will be surprised. The problems of that person will be solved, his personality will improve, everything will work out in a very big way, and his life will be changed. But if you are attached to anything whatsoever, that attachment itself causes problems and doesn't allow Sahaj to grow. This attachment could be any kind. For example, you can be attached to your country, attached to your society, attached to your family. It can be of any kind. But when Sahasrara is open, you learn one thing is detachment. It just happens that you get detached. Though, you are not running away. As it is in Sahaja Yoga, we don't believe in people who run away from society and go to Himalayas, or that I call it as escapism. That is not the point. What happens is that you are there. You see everyone, you watch everyone, you know everyone, you are close to everyone, but you are a detached person. It's a state of mind that you achieve when Sahasrara is open. Then that state you are dealing with people, you are dealing with problems, you are dealing with situations, but you are not involved in it. There's no involvement. And that involvement which you had before can never give a complete insight what is happening, what is the truth is about any situation. So this detachment helps. The greatest thing of the detachment is that you are not affected. No use saying that, oh, you are not affected, mother, so how can you feel for another person? How can you have compassion for another person? Because if you feel for another person, then only you can solve the problem. But this feeling that you have is again a kind of an attachment. It is not a real feeling, because it doesn't help. The person is crying, you are also crying. The person is trouble, you are also in trouble. And this does not help that person, nor will it help you. So to have detached in no way means you do not feel the another person. You do feel. You feel the agony of that person, the trouble of that person, of the whole society sometimes, and of the whole country. But that your feeling is so detached that the all-pervading power takes over. First, we must have full faith in the capability of this all-pervading power. As soon as you are detached, you say, you do it. Finished. Once you say that, you are going to do it, it's you who is going to do it. Whole thing changes completely, because you transfer all your responsibilities, all your problems to this divine power, which is so powerful, which is so
capable, which can work out anything. So whenever you think that this problem you are going to solve, you are the one who is going to do it, then all right, the divine power says, all right, try your luck. But if you can really put this problem to the divine power, it will work out. We have all kinds of problems in Sahaja Yoga, especially when we find that people are not so much attracted to Sahaja Yoga. They are few in number, then you feel very bad about it. But have you tried to meditate on this point, and have you tried to put this problem to the divine power? Why should we worry when we have divine power available through our Sahasrara? Why should we worry? Why should we think about it? Just leave it to the divine power. If that is possible, if that you can achieve, you see, which is very difficult for human beings, because they live with their ego, they live their conditionings. But if that attachment to all these things goes away, then what you do is just leave things to this power. Krishna has said in his Gita, Sarva dharmanam parityajya mamekam sharanam vacha. Forget about all your dharmas. Dharmas means meaning that we have a dharma of a wife, of a husband, of a member of the society. All of them have their own dharma. But he says, leave them and leave it them to me and I'll manage. This is it we have to learn, is to say that it's this divine power which will solve our problems. As human beings, it's a very difficult state. And this state only can be achieved through meditation. But I'm not saying that you go on meditating for hours together, not necessary. But with full faith in yourself and in the divine power. If you work it out, I'm sure it's not difficult to rise to that state of consciousness. That is what we have to achieve. It's possible for men as well as for women. They don't have to think, how can we mother do it after all? See, all such people are no good for Sahaja. Those who have diffidence about themselves cannot do anything. But those who are surrendered and those who think they can do it can manage all this transfer of their power to the divine power. Just put it on the divine power. Now supposing I have a car which can drive me down. So if I have a car, then I don't put bullocks on it, that I don't push my car. I just sit inside and use it. In the same way, if you have this great power around you, if your Sahasrara is absolutely, completely submerged in it, then you will be amazed how things work out for yourself. I will give you an example of Sahaja Yogi. He is no more now. He was a fisherman, ordinary fisherman, but also he was educated, so he was working in a bank. This one was going one day to do some Sahaja Yoga work, and he had to go by boat. So when he came out, he saw the whole place was clouded and it was about to burst out into a big havoc. So he got very much perturbed about it, that what is this? Immediately his Sahasrara was so open and good. Immediately he said, now I leave it to this divine power to stop all these things happening. I don't want it to rain and to have any problem till I come back home and go off to sleep. And it was surprising. People told me that, Mother, the clouds and everything were there all throughout, but it did not rain, did not do anything, and there was no chaos of any kind. He went to another island where he had to go, he did Sahaja Yoga and came back. And then when he went to sleep, then only everything started pouring down. So nature, everything, every leaf, every flower, everything is worked out through the divine power. So we should not have our ego that we can do something ourselves.
we can manage ourselves. Once you have that kind of a thing, you are not yet that much developed. You are not that much grown up in Sahaja Yoga. But to grow up in Sahaja Yoga should not be difficult for you, because you have guidelines. Those people who got their realization, very few of them, like Sufis, and we had some saints in India, all of them. How much they must have struggled. Nobody to guide them, nobody to help them, nobody to tell them about what they can achieve. And despite that, they were very satisfied people, very happy people, and they worked it out so well. They saw the whole world with another angle, as you can also see, but they were not upset, and they had such self-confidence. They had such knowledge of their own that they achieved through their meditative process. And the way they have written books, some of them are so great. It's very surprisingly how they have achieved these great verses, such full of knowledge. One cannot understand that they had no guidance. Nobody was to tell them. But one thing with them was that they always tried to look after their sahasrara. Now one thing is there obstructing sahasrara is the movement of your agya into thoughts. That's the only thing. That's the only thing that stops your entry into Sahaja. Thoughts are coming all the time. Because a human being is born who reacts to everything. React to this and react to that, and the thoughts come in and thoughts go. There's a big crowd of thoughts. Because of that, your attention cannot cross over agya and can reside in the sahasrara. So first of all, one should see what sort of thoughts are coming. You have to condemn yourself sometimes. You have to say, what nonsense, what have I been doing? What's the matter with me? How could I do all that? Once you start doing that, these thoughts will start disappearing. These thoughts are coming from two angles, one from the ego and another from your conditionings. And these are so much built up within you that they don't allow your agya to be crossed. That's why we have two bija mantras of Ham Ksham. First one is, when it is conditioning, you are endowed with this kind of a fear. I shouldn't do like this, I shouldn't do like that, is not allowed, that is not allowed. That's the conditioning part of it. Conditioning can be of many types. But the ego part of it is that I must overpower everybody, I must get this, I must be able to rule everyone. These two things are there in the mind, which are all the time crossing. So it's important that we should go into thoughtless awareness. And that thoughtless awareness is the real way that your sahasrara can be nourished by the Kundalini. Because Kundalini cannot go through, cannot pass through. And for that, as I said, there are two bija mantras. One is Ham, another Ksham. So if you are conditioned, you are frightened, you are afraid, and you had ideas about yourself. These days, the way people are describing, they'll say, I'm an extrovert. Somebody will say, I'm an introvert. Somebody will say, I'm hippie, I'm that. All kinds of things they can have attributed to themselves. But these ideas are all coming from outside. They are not from inside. To get to the inner side of yourself, to the subtler side of your being, you must allow the Kundalini to go through the agya. To cross the agya is a very important thing in modern times. And for that, you have to meditate. If you can meditate with complete faith in yourself, this agya can be opened up with surrendering to the divine. You have to surrender yourself to the divine. And when this agya opens, you'll be amazed. Your sahasrara is just waiting
to transfer, to give you all the help that you need through the all-pervading power. Your connection of Sahasrara with all-pervading power is established. And by that, you will be amazed how all these 7 chakras work for you, how they help you, how they try to give you whatever is the real knowledge about everything. This real knowledge that you get is very joy-giving. You can see this real knowledge in everything. You don't have to start reading any book about it. In every situation and in every person, in every flower, in every natural happening, you see clearly the hand of the divine. Once you see the hand of the divine, your ego starts disappearing. Once you say that it's you, you do everything. Kabira has said something great about this. He said that when the goat is alive, it goes on saying, I am, I am. But when it is slaughtered and its intestines are made into strings which are used for cleaning the cotton, then it said, tu hi, you are. See, in this symbolic way, they have suggested that you have to become dissolved into this divine power. It's the divine power that does everything. What am I? I was just a drop, and I fell into this ocean of awareness of the divine power. And that is taking over and working it out. That will help you a lot to be a great surgeon. You develop curing powers, but still you are not proud of it. You developed, of course, awakening powers, you are not proud of it. You develop so many creative powers, and you are not proud of it. You become really very, very creative, extremely creative. But the greatest thing happened to you that you become a global personality. So you start seeing the problem of every country, of every other nation where they have problems. But these problems, when you see, you don't see like other people, because others may like to use it for their own purpose, maybe for media, maybe for something. What you want to see is that these problems are solved. See, your powers are so great with this kind of a mind, I would say, which is dominated completely by the divine power, that whatever disturbs you immediately is taken over and it starts working out. Many problems have been solved by surgery. And also they can be solved on a very universal level. If you are a global person, if you are a global person, then what happens is that you become a sort of a vehicle, or you can become like a channel for this divine power to act, because you are purely a global personality. Not attached to this, attached to that, but a pure Sahaja personality, which can be used by this divine power very easily. రామ్మోహన్ గారు ఉన్నారండి. జై శ్రీ మాతాజీ. పూజ్యశ్రీ మాతాజీ గారి యొక్క స్పీచ్ ముందు తీసుకుందాం. ఈరోజు శ్రీ మాతాజీ గారు సహస్రారం గురించి చెప్తూ ఎక్కువ విషయాలు, సహస్రారం ఓపెన్ అవ్వటానికి కావాల్సినటువంటి మిగతా చక్రమును, దాని కింద చక్రమైనటువంటి ఆజ్ఞా చక్రం మీద ఎక్కువ డిస్కషన్ చేశారు. అందువల్ల అవి కూడా మనం తెలుసుకున్నాం. సహస్రారం ఓపెన్ అయినప్పుడు మనకి తెలిసేది ఏంటంటే విపరీతమైనటువంటి కొత్త ఆయామం, మంచి ఆయామం ఒకటి వస్తుంది. ఏంటిది? కొత్త డెవలప్మెంట్ అయినటువంటి నాలెడ్జ్, మనకి జ్ఞానము, ఏమి జ్ఞానము? పరమాత్మని యొక్క జ్ఞానము వస్తుంది. అది ఎట్లా వచ్చింది? అంత ఈజీగా ఎలా వచ్చింది
అంత ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఎలా ఉంది, ఎన్ని శ్లోకాలైనా ఆ శాస్త్రాల్లోంచి తీసుకునేవి ఎలా అర్థమవుతున్నాయి అవన్నీ చెప్పారు. ఆ శాస్త్రానికి అంత శక్తి ఎలా వచ్చిందని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. అయితే ఆ శాస్త్రానికి అంత నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఆటంకాలు ఎన్నో ఉన్నాయట. అవి ఆజ్ఞ దగ్గర బయలుదేరి మన దారికి అడ్డు వస్తూ ఉంటాయి. ముఖ్యమైనది ఏంటంటే థాట్ రావటము, ఒక ఆలోచన రావటం. ప్రతి నిమిషము, ఆల్ ది టైం అన్నారు, ప్రతి నిమిషము అనేక థాట్స్ పరంపర శృంఖల వచ్చేస్తుంది మనకి. దానివల్ల ఏమవుతుందని చెప్పారంటే శ్రీమాతాజీ గారు, దానికి అన్నిటికీ రియాక్షన్ అవ్వటం మొదలు పెడతామంట మనం. ఎంత ఉంటుందంటే బిగ్ క్రౌడ్ ఆఫ్ థాట్స్ అన్నారు. గుట్టలుగా థాట్స్ వస్తాయని దాని అర్థం. తర్వాత మనం ఏం చేయాలంటే ఆ థాట్స్ ను బద్దలు కొట్టేయటానికి, దాన్ని చీల్చుకుని ముందుకు పోవటానికి ఒక ఉపాయం చెప్పారు. ఈగో అంటే అహంకారం కుడివైపు నుంచి వచ్చేది, కండిషనింగ్ మన కట్టుబాట్లు, మన యొక్క సిస్టమ్స్, మనమే ఇంపోజ్ చేసుకున్నటువంటి కట్టుబాట్లు ఉంటాయి, కండిషన్స్, వాటిని తీసేయాలంట. అవి తీసేయకపోయినప్పుడు మాత్రం ఆ ఈగో అండ్ కండిషనింగ్లు వచ్చి ఆ థాట్స్ ఇంకా వెళ్ళటానికి, ఇంకా రావటానికి దోహదం చేస్తాయి. దానికి మరొక ఉపాయం చెప్పారు శ్రీమాతాజీ గారు. అక్కడ 2 బీజాక్షరాలు ఉన్నాయి, బీజ మంత్రాలు ఉన్నాయి, అమ్ క్షం. ఆ రెండిటి ద్వారాను మీరు అది సరిదిద్దుకోవచ్చు అంటున్నారు. అమ్ అంటే నేను ఎలా ఉన్నానో అలా అని చెప్పారు వేరొక రికార్డింగ్ లో. అది కూడా మనం తెలుసుకోవాలి, సందర్భం వచ్చింది కాబట్టి. నల్లగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, ఇది కాదట ముఖ్యమైనది. హమ్ అంటే నేను ఎలా ఉన్నానో అలాగే యాజ్ ఇట్ ఈజ్. నేనేం చేస్తానంటే నా ప్రధాన కర్తవ్యం ఏంటంటే, నా ప్రధాన మార్గం ఏంటంటే, నా ధ్యేయం ఏంటంటే, నా జీవితం యొక్క ధ్యేయం ఏంటంటే నేను క్షమిస్తాను. ఎవరిని? నన్ను నేను క్షమించుకుంటాను, ఇతరులను కూడా క్షమించుకుంటాను. హమ్ క్షమ్ అనే యొక్క పూర్తి వివరణ వేరొక చోట ఇచ్చారు, అది కూడా మనం ఇప్పుడు డ్రా చేసుకున్నాం. తర్వాత ఇంకేమంటున్నారంటే, ఈ కండిషనింగ్ ఈగో పార్ట్ వలన జరిగేటువంటి దురాక్రమణం అనేది, ఈగో వలన దురాక్రమణం, ఆక్రమించేయటం, డామినేషన్. దేనికోసం? నేనే రూలర్ అవ్వాలి, నేనే పవర్ కావాలి, నాకు రాజ్యకాంక్ష ఎలా ఉంటుందో, శాసనకాంక్ష ఎలా ఉంటుందో అది ఎక్కువైపోతుందంట. అది ఎప్పుడు ఎక్కువైపోతుందంట, ప్రతి నిమిషం. అందువల్ల అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అలాంటి దాని నుంచి మనం అందరం బయటికి రావాలంటే ఏం చేయాలంటే, ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, రియల్ వే ఆఫ్ లైఫ్ ఏంటంటే ఏం చెబుతున్నారంటే, విచారరహిత, విచార శూన్య విషయం అని చెబుతున్నారు. నిర్విచార విషయం అని. మరలా రిపీట్ చేస్తూ మీరు హమ్ క్షమ యొక్క బీజాక్షరాల యొక్క హెల్ప్ తీసుకోండి. అది గిని తీసుకోకపోతే మాత్రం మీది అది వృద్ధి చెందుతుందని గుర్తు చేస్తూ మరి రెండవసారి చెప్పారు. తర్వాత ఏమంటారంట, అహంకారం ఉన్నవాడు నేను చాలా పెద్ద, నేను అది ఇది, నేను హిప్పీ, నేను చెప్పింది ఎలా ఉంటది అలా ఉంటదని గొప్పలు చెప్పుకుంటారంట. అలా గొప్పలు చెప్పుకోకుండాను, బాహ్యపరంగాను మీరు అలాంటి చేయకోకుండాను అంతర్వాహినిలోకి, సట్లర్ స్టేజ్ లోకి మీరు వెళ్ళాలి అని చెబుతున్నారు. అక్కడే ఆజ్ఞ ద్వారానే అది సంభవం అని కూడా చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. అందువల్ల ఏం చేయాలి, ఆ సట్లర్ శూన్య దశ వెళ్ళటానికి ప్రతి సమయంలోనూ మీరు మెడిటేషన్ లోనూ ఉండాలి. ఆ మెడిటేషన్ లో లేకపోతే మొత్తం మీరు ఓపెన్ గా ఉండలేరు, ట్రాన్స్ఫార్మేషన్ జరగదు, మీకు పరమాత్మ నుంచి వచ్చేటువంటి హెల్ప్, సహాయము దొరకదు. ఆ సహాయాన్ని ముందు ఎస్టాబ్లిష్ చేసుకోండి అంటున్నారు. అలా చేసుకుంటేనంట మనకి ఏమి లాభం అని చెబుతున్నారంటే, 7 చక్రాలు ఉంటాయి కదా, ఆ 7 చక్రాల యొక్క కనెక్టివిటీ అంతా, 7 చక్రాల్లోని తత్వం అంతా మనకి లభిస్తుందంట. అది రియల్ నాలెడ్జ్, నిజమైన జ్ఞానము, ఆత్మబోధ అంటే అది అని చెబుతున్నారు. తర్వాత ఒక పుస్తకం చూసో, అది చదివో ఇది చదివే కాదు, రియల్ మీకు వచ్చేది ఏంటంటే, ఆజ్ఞాన్ని దాటిన తర్వాత బ్రెయిన్ లో నుంచి వచ్చేది మైండ్ కాదు, బ్రెయిన్ వేరు మైండ్ వేరు అన్నమాట. అందువల్ల బ్రెయిన్ నుంచి వచ్చేదాని విషయాన్ని నొక్కి చెబుతున్నారు శ్రీ మాతాజీ గారు.
తర్వాత ఏం చెబుతున్నారంటే శ్రీమాతాజీ గారు కబీర్ దోహాలోని ఒక మంచి ఉదాహరణను తీసుకున్నారు, వెరీ పాపులర్. శ్రీమాతాజీ గారు 10 ఉపన్యాసాలు ఇస్తే దాంట్లో 5 ఉపన్యాసాల్లో ఇది ఉంటుంది. మేక ఏమనుకుంటుందంట, జీవితం అంతా మే 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 అంటుందండి. మే అంటే అర్థం ఏంటంటే మై, నేను 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 అంటది. ఈ నేను పోయి భగవంతుడా నువ్వే అని ఎప్పుడు అంటదంట. దానికి ఒక ఉదాహరణ ఆయన వర్ణ రసామృతంగా చేశాడు కబీర్ దాసు. ఏమని చేశాడంటే, ఒక మేకగిని చనిపోతే దాని యొక్క పేగుల్ని శుభ్రంగా కడిగి ఎండబెట్టి ఒక పొడవైనటువంటి దారంలాగా చేస్తారు. దాన్ని దునుక్కుని అంటారు. అంటే మన దూదిని ఉడకటానికి ఉపయోగించేటువంటి ఉపయోగించేటువంటి యంత్రం అన్నమాట. చిన్న యంత్రం చేతితో చేసేది. ఆ దూదిని ఎలా అయితే ఏగుద్దో అది అప్పుడే ఏకేటప్పుడు ఒక శబ్దం వస్తుందంట, తూహి తూహి తూ, పరమాత్ముడా నీవే నీవే నీవే, నేను కాదు అని. ఆ ఉదాహరణని శ్రీమాతాజీ గారు క్రోడీకరించారు. తర్వాత ఏమనుకోవాలంట, ఇంత చేసి ఆ తూహిలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే, స్వామి పరమాత్మ నేను ఏమీ లేదు, నేను ఒక మహాసముద్రంలో ఓషన్ లో వచ్చిన డ్రాప్ ని, నేనేం చేయట్లేదు, అంతా నువ్వే చేస్తున్నావు. అప్పుడు మనకి ఏమొస్తుందంట, క్యూరింగ్, రుగ్మతలను నయం చేసుకునేటువంటి. ఇప్పుడు వైరస్ ఉంది కదా, ఈ వైరస్ సోకనివ్వదు, సోకినా నిలవనివ్వదు. ఆ కెపాసిటీ ఎలా వస్తుందంటే ఈ యొక్క నిర్విచార స్థితిలో వస్తుందని చెప్పారు. అలాగే క్రియేటివ్ పవర్స్ వస్తాయి. అంటే రచనాత్మకమైనటువంటి, ఎవరైనా రాస్తున్నారా, పెయింట్ చేస్తున్నారా, ఇవన్నీ సృజనాత్మకమైన విషయాలు కూడా వస్తాయని చెబుతున్నారు. తర్వాత ఆఖరిగా ఏం చెబుతున్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, మీకును ఇతరులకి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు గ్లోబల్ పర్సనాలిటీ అవుతారు. ప్రపంచం, విశ్వం అంతటికి సమస్య వస్తే మీరు ఎదుర్కోవటానికి నిలబడతారు. యూఆర్ ఏ గ్లోబల్ పర్సనాలిటీ అన్నారు. ఆ విధమైన శక్తి ఎట్లా వస్తుందంటే, మీ సొంతానికి మీరు ఏమి ఆలోచించరు. ఇతరులైతే ఏం చేస్తారంటే, దీనివల్ల నాకేమి లాభం అని వాళ్ళు చూస్తారు. కాబట్టి మీలో అలాంటి స్వార్థపు రహితమైనటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి మీకు ప్రపంచాన్ని గురించి, సర్వజనులను గురించి మీరు ఆలోచిస్తారని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. అందువల్లే పరమాత్ముడు ఏం చేస్తాడంట, అలాంటి ఉదార స్వభావం గల మీకు పరమాత్ముడు ఇంకా ఎక్కువ పవర్స్ ఇస్తాడంట. అందువల్ల మీరు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు సాల్వ్ చేస్తారు. మీరు గ్లోబల్ పర్సనాలిటీ అని రిపీటెడ్ గా 2-3 సార్లు చెప్పారు శ్రీమాతాజీ గారు. ఇలా చేస్తూ పోతేనంట ఒక లాభం వస్తుందంట. యూఆర్ చార్మ్ టు దిస్ యాక్షన్ లైక్ సహజ ప్యూరిటీ. నేను చేస్తే ఇది అవుతుంది, ఈ సహజంలో ఇది అవుతుంది, పరమాత్మ క్షేత్రంలో నాకు ఒక శక్తి ఉంది అని తెలుసుకున్నప్పుడు సహజయోగి ఏం చేస్తాడంటే దానికి అలవాటు పడతాడంట, చారం అవుతాడు. ఇది నేను చేయగలను అనేటువంటిది వస్తుంది. సో ఈ విధంగా శ్రీమాతాజీ గారి ప్రవచనంలోని ముఖ్య సారాంశాన్ని గ్రహించాం. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ అండి. మనం ఇప్పటిదాకా 13 రోజుల కార్యక్రమం జరుపుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంకొక రోజు కూడా మనం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం 14 రోజులుగా. సో రేపు ప్రతినిత్యం ఏ విధంగా ధ్యానం చేసుకోవాలి అన్న విషయం గురించి రేపు తెలుసుకుంటాం. దాని తర్వాత మనకి ప్రతినిత్యము పొద్దున్న 5:30 నుంచి 6:30 దాకా మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది ప్రతిరోజు. ఆ వాట్సాప్ గ్రూప్ లో మీరందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు పంపిస్తాను రేపు. దాంట్లో జాయిన్ అయ్యి ప్రతినిత్యం ధ్యానం చేసుకోవచ్చండి. దాని తర్వాత ఒక 2-3 నెలల పాటు కంటిన్యూస్ గా మనం ధ్యానం చేయడం ద్వారా పరిపూర్ణంగా సహజయోగంలో మనం జ్ఞానాన్ని పొందవచ్చు. సో ఈ విధంగా 14 రోజుల కార్యక్రమం మనం చేసుకున్నాం. సో ఇప్పుడు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం మెడిటేషన్ చేస్తున్నాం, మనకి కొద్దిగా వైబ్రేషన్స్ డెవలప్ అవుతూ వస్తున్నాయి, అన్ని విషయాలు కూడా అవగతం చేసుకుంటున్నాం. కాబట్టి మీకు వచ్చిన అనుభూతిని కానీ మీకున్న సందేహాలను కానీ తెలుసుకోండి. పర్సనల్ ఏమైనా ఉంటే అడ్మిన్స్ కి డైరెక్ట్ గా ఫోన్ చేసి కూడా మాట్లాడుకోవచ్చండి. జై శ్రీ మాతాజీ. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అన్మ్యూట్ చేసుకోండి. మంజుల గారి సమస్య తీరిపోయిందో లేదో అడగండి. ఆవిడికి పంపించాం మనం, మీరు చెప్పిన పేమెంట్ ఏం కావాలో పంపించాం ఆవిడకి. నాభి లెఫ్ట్ ప్రాబ్లం ఉంది ఆవిడ.
జయశ్రీ మాతాజీ మాట్లాడండి ఎవరైనా. అన్నపూర్ణ జీవి గోపీనాథ్ గారు. జయ శ్రీ మాతాజీ అండి. జయశ్రీ మాతాజీ. నా పేరు గోపీనాథ్ అండి. ఈ కార్యక్రమం 13 రోజుల నుంచి చేస్తున్నానండి. నేను ఐఎఫ్ఎల్ దాంట్లో బ్రాంచ్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. మాకు ఈ బ్యాంకింగ్ లో చాలా స్ట్రెస్ ఉండేది. ఈ స్ట్రెస్ వల్ల ఈవినింగ్ నేను ఇంటికి రాగానే 6 to 7 ఈ యోగా చేయడం వల్ల చాలా రిలాక్స్డ్ గా ఉన్నాను. ఈ 13 days చాలా బ్యాంక్ వెళ్ళినా కూడా చాలా ఫ్రీగా ఉంటున్నాను. నాతో పాటు మా అమ్మగారు కూడా చేస్తున్నారు ఈ కార్యక్రమం. చాలా ఆవిడ కూడా బీపీ షుగర్ ఉన్నాయి, ఆయన కూడా అవి కూడా కొద్దిగా కంట్రోల్లో వచ్చినట్టు ఆవిడ ఫీల్ అయ్యారు. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా ఈ లింక్స్ పంపిస్తున్నానండి. చాలా మంచి కార్యక్రమం. ఇప్పటి వరకు నాకు తెలియలేదు. ఇప్పుడు ఫేస్బుక్ లో నేను చూడడం వల్ల అది జాయిన్ అయ్యాను. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఒకసారి మా మదర్ కూడా మాట్లాడతారండి సార్. జై మాతాజీ. చాలా సంతోషంగా ఉందండి. మాకు చాలా అనుభూతిని కలిగించింది. ఎంతో శ్రద్ధగా వింటున్నాం, శ్రద్ధగా చేస్తున్నాం. మా బాబు కూడా చాలా మంది పంపారు. జై మాతాజీ. నమస్తే బాబు. జై శ్రీ మాతాజీ అండి. సో మీరు బ్యాంక్ లో పనిచేస్తున్నా అని చెప్పారు. ఇందాక మాట్లాడినటువంటి రామ్మోహన్ రావు గారు కూడా బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేసి రిటైర్డ్ అయినారు. సో ఆయన మీకు కొన్ని 2-3 విషయాలు చెప్తారు. ఓవర్ టు రామ్మోహన్ రావు గారు, కొంచెం మాట్లాడండి. జై శ్రీ మాతాజీ. చాలా సంతోషం అండి. మనలాంటి ఆఫీసర్స్ కి ఇది సంజీవని లాంటిది, హనుమాన్జీ తెచ్చినటువంటి సంజీవని లాంటిది. ఎందుకంటే మేము కూడా 9 గంటలకు వెళ్ళి రాత్రి 8:30కి ఇంటికి వచ్చేసి ఏదో 2 ముద్దలు తిని ఇంట్లో పడుకునేదానికి, అప్పుడు ఫుడ్ సోకింగ్ చేసేదానికి మా దుంప తెగిపోయేది. ఏం చేసేవాళ్ళు అంటే శ్రీమాతాజీ గారి యొక్క ఆశీర్వాదం ఎలా లభించేదో నా అనుభవం కూడా చెప్తాను. ఆ ఫుడ్ సోకింగ్ సరిపోకపోతే ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి ఐస్ బెర్గులు 4-5 తీసుకుని చిన్న హ్యాండ్ కర్చీఫ్ లాంటి చిన్న టర్కీ టవల్ లాంటి పాత్రలు పెట్టి ఆ లివర్ మీద పెట్టుకుని కొంచెం ఒక 10-15-20 నిమిషాలు అలా పడుకునేదానికి చక్కని సమతా స్థితి వచ్చేది. అంటే అలా లే డౌన్ ఉన్నప్పుడు కూడా నిర్విచార స్థితిలో తీసుకురావచ్చు అన్నమాట. మనం ఎప్పుడైతే కుండలిని శక్తి జాగృతమై ఉందో ఇక మీరు ఎన్నిసార్లైనా మీరు పిలిస్తే వచ్చేస్తుంది తల్లి. సో ఆ విధంగా సమతుల్యత వచ్చి ఆ రాత్రంతా రెస్ట్ తీసుకున్న తర్వాత రేపు యుద్ధానికి రెడీ. అలాంటి పరిస్థితి మీకు కూడా ఉంటుంది. ఐఏఎఫ్ఎల్ అంటే నాకు కూడా తెలుసు. వాళ్ళు రక్తం పీల్చేస్తారు ప్రైవేట్ సెక్టార్ లో. నేను గవర్నమెంట్ సెక్టార్ సంగతి చెబుతున్నాను. మేము 100% చేస్తే మీరు 200% చేయాలి. సో లివర్ ని కొంచెం మీరు దృష్టిలో ఉంచుకోండి, సమతుల్యతలో ఉంచుకోండి. మీకు తెలిసిపోతూ ఉంటది. లివర్ ఆహారాన్ని మీరు తీసుకుంటా ఉండాలి, చల్లగా ఉండేటట్టు. ఇంకా చాలా ఉన్నాయి ఈ లివర్ కి సంబంధించినవి, రైట్ సైడ్ కి సంబంధించినవి. ఇంబ్యాలెన్స్ అయినప్పుడు సెంటర్ రావడానికి శ్రీమాతాజీ గారు చెప్పారు. మా నెంబర్లన్నీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీ సేవలో మేము ఉపక్రమించి ఉంటాం అన్నమాట. మీరు హెసిటేట్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. సహజయోగం అనేది మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు, ధ్యానము అనేది మనకి చెట్టుకు నీరు పోసినట్టు అనమాట. ఎప్పుడైతే చెట్టుకు నీరు పోస్తామో భూమిలో ఉన్న సారాన్ని వేళ్ళని వాటిని పీల్చుకుని ఆ చెట్టు ఏపుగా పెరుగుతుంది. అదే విధంగా మనం ధ్యానం అనేది ఎప్పుడు చేస్తామో అప్పుడు లోపల ఉన్నటువంటి కుండలిని శక్తి జాగృతమై మన శరీరం మొత్తానికి ప్రతి అణువుకి పోషణ ఇస్తుంది. ప్రతి అణువులో ఉన్నటువంటి మలినాలని తొలగించి మన శక్తివంతం చేస్తుందండి. సో ఆ విధంగా మనం చక్కగా అభివృద్ధి చేసుకున్నప్పుడే, మనలో పరివర్తన వచ్చినప్పుడే మనం చక్కటి జీవితాన్ని గడవగలం, ధర్మ మార్గంలో నడవగలం. అప్పుడే పరమాత్ముడి చేత రక్షింపబడతాము. పరమాత్ముడితో అనుసంధానమై పరమాత్ముడి చేత మన జీవితం నడిపించబడుతుంది. లేకపోతే మన బుద్ధి బలంతో మనం నడిచినప్పుడు మనం సమస్యలు ఎదుర్కొని ఆ బాధల్లో చిక్కుకొని సుఖదుఖాల వలయంలో అవస్థపడుతూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నిత్యము చక్కగా ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇది తెలియకుండా మానవుడు బాహ్య విషయాల మీద కోరిక పెంచుకుని అటు ఇటు తిరుగుతూ విపరీతంగా వెళ్తూ వచ్చాడు.
అందుకని పరమాత్ముడు ఈ కోవిడ్ అని చెప్పి ప్రపంచం మొత్తాన్నంతా కూడా స్తంభింపజేసి అందరినీ కూడా ఆలోచింపజేస్తున్నాడు. పరమాత్ముడి వైపు తీసుకువెళ్ళడానికి, మానవుడిని మహామానవుడిగా తయారు చేయడానికి ఈనాడు పరిస్థితులు వచ్చాయి. కోవిడ్ వచ్చింది ఏదో మన ఏదో బాధించడానికి కాదు, మన ఉద్ధరించడానికి వచ్చింది. సో ఉద్ధరించుకుంటే ఉద్ధరింపబడతాం, లేకపోతే దాన్ని ఏదో డిసీజ్ కింద తీసుకున్నామంటే దాని యొక్క పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందండి. కాబట్టి అందరూ కూడా చక్కగా ధ్యానం చేసుకుందాం, పరమాత్మతో ఐక్యమై చక్కగా ఉందాం. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. చాలా మంది ఉన్నారు లైన్ లో, అడగండి. అన్నపూర్ణ గారు, చిత్ర గారు, జీవి నారాయణరావు, గోపీనాథ్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఇంకా మనకి ఇవాళ రేపే 2 రోజులే ఉన్నాయి, దాని తర్వాత రెగ్యులర్ మెడిటేషన్ ఉంటుంది అనుకోండి. సో అందరికి వెల్కమ్ టు యూ ఆల్ ఇన్ టు ద సహజ్ ఫ్యామిలీ. ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మీకు వచ్చిన అనుభూతిని తెలియజేయండి అట్లీస్ట్, సందేహాలు లేకపోతే. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. నా పేరు రాజ్ కమలాకర్ అండి. నాకు ఈ ప్రోగ్రామ్ కు ముందు చాలా ఆధ్యాత్మికంగా చాలా డౌట్స్ ఉంటూ ఉండేయండి. అంటే దేవుడు అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నాం, రోజు పూజ చేసేది ప్రార్థన, ఇవన్నీ ఇట్లా డౌట్స్ ఉంటూ ఉండేయండి. కానీ ఈ ప్రోగ్రామ్ వలన నేను ఒక మంచి గురువుని సంపాదించాననే ఫీలింగ్ ఉందండి నాకు. తర్వాత ధ్యానం అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకోగలిగానండి. ఈ ధ్యానం మెయిన్ అని తెలుసుకోగలిగానండి ప్రోగ్రామ్ వల్ల. ఈ ప్రోగ్రామ్ ఎట్లాగే కంటిన్యూ చేస్తానండి. ఏమన్నా డౌట్స్ నాకు కొంచెం కొంచెం తరంగా తెలుస్తున్నాయండి. నాకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో కూడా కొద్దిగా అర్థం అవుతుంది, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో కూడా. ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఇప్పుడు గీత గారు, మీరు మన చక్రాలన్నీ కూడా హ్యాండ్స్ లో ఎక్కడ ఉంటాయో అందరికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా, మూలాధార నుంచి శాస్త్రం దాకా? ఇప్పుడు మేము అనుకున్నామండి, ప్రతి చక్రము అంటే 2 భాగాలుగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఎడమ భాగము, కుడి భాగం, మధ్యలో వచ్చేసి మళ్ళీ సెంట్రల్ భాగం కదా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ చక్రం వచ్చేసి మూలాధారం. మూలాధారం వచ్చేసి ఇక్కడ మణికట్టు అంటాం కదా మనము, ఎడమ మణికట్టు, కుడి మణికట్టు, ఏదైనా 2 చేతులకు వర్తిస్తుంది. సో మూలాధార చక్రం ఫస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి స్వాధిష్టాన చక్రము. స్వాధిష్టాన చక్రము మన యొక్క బ్రొటన వేలుని చూపెడుతుంది. ఇక్కడ బ్రొటన వేలు దగ్గర మీ యొక్క తిమ్మిరి రావడం, చల్లగా రావడం, వెరిగా రావడం అని అంటే ఈ ఎడమ యొక్క స్వాధిష్టానంలో మనకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనం అనుకోవాలన్నట్టు. నెక్స్ట్ స్వాధిష్టానం తర్వాత వచ్చేసి మనకి నాభి చక్రం. చూడండి మళ్ళీ ఆల్టర్నేట్ గా వస్తుంది. స్వాధిష్టాన చక్రము ఈ వేలు కాకుండా నెక్స్ట్ వేలు. సో ఇది నాభి చక్రం. ఓకేనండి. సో నాభి తర్వాత మనం ఏమనుకున్నామంటే, నాభి చుట్టూతా మనము భవసాగరం ఉంటుంది అనుకున్నాం. ఈ భవసాగరం ఎక్కడ ఉంటుంది అంటే ఈ మధ్య ప్రదేశంలో మనకి ఎప్పుడైతే సహస్రారం ఉంటుందో ఈ సహస్రారం చుట్టూతా మనకి భవసాగరం అనేటువంటిది ఉంటుంది. కంప్లీట్ ఎడమ భవసాగరము, కుడి భవసాగరం, మధ్యలో మనకి సహస్రారం ఉంటుంది. ఇప్పుడు ఏమనుకున్నాం, నాభి అయిపోయింది, సో భవసాగరం అయిపోయింది. హృదయ చక్రము, ఈ వేలు నాభి అనుకున్నాం కదా, మళ్ళీ ఈ నెక్స్ట్ ఉండకుండా సో ఈ చివరి వేలు, చిటికెన వేలు ఏదైతే ఉందో దాన్ని మనం హృదయ చక్రము. సో మీకు హృదయానికి సంబంధించింది ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మీకు తెలిసిపోతుంది ఇక్కడ. సో హృదయ చక్రము తర్వాత వచ్చేసి విశుద్ధి చక్రము, మళ్ళీ ఈ చూపుడు వేలు ఉంది కదా, ఇది వచ్చేసి మనకి విశుద్ధి చక్రము. సో విశుద్ధి చక్రం తర్వాత మన ఆజ్ఞా చక్రం, ఈ నుదుటి భాగం ఏదైతే ఉందో అది చెప్పేది ఏంటంటే మళ్ళీ ఈ ఏమంటారు ఉంగరం వేలు. సో ఉంగరం వేలు వచ్చేసి మనకి ఆజ్ఞా చక్రము. సో సహస్రాలు వచ్చేసి మధ్యలో, సహస్రాల చుట్టూ భవసాగరం. మీకు ఈజీగా అర్థమైపోతుందండి, 1కి 2 సార్లు మీరు చూసుకుంటా ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. మూలాధార, స్వాధిష్టాన, నాభి, భవసాగరము, హృదయ చక్రము,
విశుద్ధి, ఆజ్ఞ ఉంగరపు వేలు. సో లాస్ట్ వచ్చేసి సహస్రం మధ్యలో ఉంది. యా, ఇప్పుడు మనం చక్రాలు ఎక్కడెక్కడ ఉంటాయని మనం తెలుసుకున్నాం థియరిటికల్ గా. కానీ మనకి ధ్యానం చేస్తున్నప్పుడు అనుభూతి పరంగా మన యొక్క ఫింగర్స్ లో ఆయా ప్రదేశాల్లో మనకి నొప్పి కానీ, వేడి కానీ, చల్లదనం కానీ, తిమ్మిరెక్కినట్టుగా కానీ, దురదగా ఉండడం కానీ, వేళ్ల మనలో గుచ్చుకోవడం కానీ తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ ఏ ఫింగర్ తెలిసిందో ఆ ఫింగర్ ఏ చక్రానికి కనెక్ట్ అయిందో మనం తెలుసుకుంటూ వెళ్ళామంటే ఆ చక్రానికి కొన్ని గుణాలు ఉంటాయి, కొన్ని అవయవాలు అనుసంధానం ఉంటాయి. సో ఆ గుణాలు ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆ గుణాల్లో మనకి లోపం ఉంది అన్న సంగతి మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఆ చక్రం ఏ పార్ట్స్ కనెక్ట్ అయిందో తెలుసుకుంటే ఆ పార్ట్ లో సమస్య ఉండడం వల్ల ఆ గుణాల్లో మనకి ఆ లోపం వచ్చిందనే సంగతి మనకు తెలుస్తుంది. ఆ విధంగా మన గుణాలని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, గణాలను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. గణాలంటే సెల్స్ ఆఫ్ ద బాడీ, గణాలు అభివృద్ధి చేసుకోవాలంటారు. ఎప్పుడైతే గుణాలను అభివృద్ధి చేసుకోవాలంటే గణాలని అభివృద్ధి చేసుకోవాలంటే మన సెల్స్ ని బలోపేతం చేసుకున్నప్పుడు మన యొక్క గుణాలు చక్కగా ఉంటాయి. సెల్స్ లో మనకి ఆ లోపల ప్రతి సెల్లో కూడా ఒక మెమరీ కార్డు ఉంటుందండి. ఆ మెమరీ కార్డులో మన యొక్క జన్మల కర్మ ఫలితాలు దాంట్లో రాసి ఉంటాయి. మంచి అయితే మంచి ఉంటుంది, చెడు అయితే చెడు ఉంటుంది. దాని ప్రకారమే మన గుణాలు ఉంటాయి, మన ప్రవర్తన ఉంటుంది అనమాట. సో చెడు ఉన్నప్పుడు ఈ ధ్యానం ద్వారా ఆ చెడునంతా తొలగించుకుని పాజిటివ్ విషయాల్ని దాంట్లో మళ్ళీ నిశ్చిప్తం చేసుకున్నాం అంటే మన యొక్క జీవన విధానం ఆ పాజిటివ్ గా ఉంటుంది, లేకపోతే నెగిటివ్ గానే ఉంటుంటాం. కాబట్టి ఈ విధంగా చక్కగా ప్రాక్టికల్ గా అనుభూతి పరంగా తెలుసుకోగలిగే ఒక చక్కటి మార్గాన్ని శ్రీ మాతాజీ గారు సునాయాసంగా ఇచ్చారు. ఇది ఈ కాలక్రమేణా ఇవాళ ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి శ్రీ మాతాజీ గారు ఈ భూమి మీద అవతరించి మనకి చక్కటి అవకాశాన్ని ఆదిశక్తి స్వయంగా భూమి మీదకి వచ్చి మనకి ప్రసాదించారు. ఇంతకుముందు ఈ విద్య అనేది చాలా సీక్రెట్ నాలెడ్జ్ గా ఉండేదండి. చాలా మంది భయపడుతూ ఉండేవారు. ఈ పరిపూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల, ఈ యొక్క శక్తిని జాగృతాన్ని చేసి ఇవ్వగలిగిన శక్తి ఉన్నవారు లేకపోవడం వల్ల ఇది ఒక సీక్రెట్ విద్యగా ఉంది. అతి కొద్ది మంది ఈ జ్ఞానాన్ని పొంది దాని యొక్క లబ్ధిని పొందారు. అందువల్లనే కొంతమంది చెప్తూ ఉంటారు, ఇవి ఆ చక్రాల దగ్గరికి వెళ్ళకండి, వెళ్తే సమస్యలు వస్తాయి అలా అని చెప్పి మనకి ప్రవచనాల్లో మనం వింటూ ఉంటాం. అది ఆ సమయంలో. కానీ ఇప్పుడు శ్రీమాతాజీ గారు వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ తొలగిపోయి ఈ చక్రాలన్నీ ఏ విధంగా మనం బలోపేతం చేసుకోవచ్చు, తేజవంతం చేసుకోవచ్చు, చైతన్యవంతం చేసుకోవచ్చు అని మనకి క్రిస్టల్ క్లియర్ గా స్వయం ప్రతి ఒక్కరికి వారి వారి థియరిటికల్ గా కాకుండా స్వయం అనుభూతి ద్వారా మనకి శ్రీమాతాజీ గారు తెలియజేశారు. వాటి మీద పరిపూర్ణమైన పట్టుని మనకి ఇచ్చారు, అనుభూతిని ఇచ్చారు. సహస్రానం దాటి యోగ స్థితికి, ధ్యాన స్థితిలో ఉండడానికి, నిర్విచార స్థితిలో ఉండడానికి మనకి అన్ని విషయాల్ని వివరంగా 3500 వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా మనకి తెలియజేశారు. కాబట్టి ఈనాడు ఈ ధ్యానాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఎన్నో లక్షల మంది 140 దేశాల్లో ఈ యొక్క ధ్యానాన్ని చేసుకున్నారు. కాబట్టి ఏ విధమైన సందేహం లేకుండా, ఎవరో చెప్పిన మాటలకి అపోహపడకుండా మన స్వయం అనుభూతి ద్వారా మనకి స్వయం గురువుగా పరివర్తన చెంది మనం అభివృద్ధి చెందొచ్చండి. అటువంటి చక్కటి మార్గాన్ని ఇచ్చారు. సో అటువంటి చక్కటి మార్గాన్ని ప్రసాదించిన శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి శిరస్సు వంచి హృదయంలో 100,000,000,000 వందనాలు చేసుకుని, ఇప్పుడు 2 చేతులు మనం తెరిచి ఉంచి మన యొక్క చిత్తాన్ని మాడ మీద ఉంచి ఒక 2-3 నిమిషాల పాటు ధ్యానంలో ఉందామండి. మళ్ళీ రేపటి కార్యక్రమానికి రేపు 6 గంటలకు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. జై శ్రీ మాతాజీ.